హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి, మీరు చూస్తున్నారు చిరంజీవి ద్రోణరాజు ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఓఎస్ఏ మోడల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా ఓఎస్ఐ మోడల్ ఫుల్ ఫామ్ అయితే మనం అయితే తెలుసుకుందాం. ఓఎస్ఐ మోడల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అని చెప్పేసి. ఈ ఓఎస్ఐ మోడల్లో మనకి 7 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఇవన్నిటిని మనం ఏమంటామంటే లేయర్స్ అంటాం. ఇది ఫిజికల్ లేయర్ అంటాం, డేటా లింక్ లేయర్ అంటాం, నెట్వర్క్ లేయర్ అంటాం, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటాం, సెషన్ లేయర్ అంటాం, ప్రెజెంటేషన్ లేయర్ అంటాం, అప్లికేషన్ లేయర్ అంటాం. సో ఇక్కడ మనము ఒక్కొక్క లేయర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఒక్కొక్క లేయర్ గురించి మీరు డిస్కస్ చేశాక అట్ ద ఎండ్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, ఒక్కొక్క డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఫిజికల్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్, ఓఎస్ఐ మోడల్లో ఫస్ట్ లేయర్ ఏంటి? ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఫిజికల్ లేయర్ అంటే ఇది ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. దీనిలో అసలు ఏముంటుందంటే, ఏం ప్రెజెంట్ ఉంటుందంటే, మీరు ఇలా అనుకోవచ్చు, హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఓకేనా, హార్డ్వేర్ అండ్ టోపోలజీ. మెయిన్గా ఫిజికల్ లేయర్లో ఈ రెండు అయితే మనకైతే ప్రెజెంట్ ఉంటాయి. సో ఫస్ట్ మనం హార్డ్వేర్ గురించి, టోపాలజీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ టోపాలజీస్ గురించి, ఓకేనా. టోపాలజీస్లో మనకి బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ఫుల్ మెష్. మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ టోపాలజీస్తోనే బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ఫుల్ మెష్ టోపాలజీ. సో వాటి గురించి అయితే మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది, ఓకేనా, ఇక్కడ ఒక పీసీ ఉంది, ఇక్కడ ఒక పీసీ ఉంది, ఇక్కడ ఒక పీసీ ఉంది, ఇక్కడ ఒక పీసీ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి వైర్ అనేది ఇట్లా స్ట్రైట్గా వెళ్తే, ఓకేనా, స్ట్రైట్గా అంటే ఈ వైర్ తీసుకొని ఈ ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేయడము, సో అలానే ఇలా కనెక్ట్ చేయడము, స్ట్రైట్ అంటే ఒక్కొక్క కేబుల్ ద్వారా మనము వీటిలన్నిటికీ మనం కనెక్షన్ ఇస్తాం అనమాట. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ టోపాలజీని ఏమంటామంటే బస్ టోపాలజీ అంటాం. సో సింపుల్గా లైన్, స్ట్రైట్ లైన్ అని చెప్పి, స్ట్రైట్ లైన్గా ఏదైనా కనెక్షన్ ఏదైనా పోయిందంటే దాన్ని మనం బస్ టోపాలజీ అని అయితే అంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ టోపాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టార్ టోపాలజీ అంటే ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ డివైస్ ఉంది ఇక్కడ మిడిల్లో మనకి. ఆ సింగిల్ డివైస్లో నుంచి ఒక పీసీ, ఆ డివైస్ నుంచి ఇంకో పీసీ, అలానే ఇంకో పీసీ, అలానే ఇంకో పీసీ. సో ఇలా మీకు డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మిడిల్లో ఒక సెంట్రల్ నోడ్ ఉంది కదా, దీన్ని ఒక నోడ్ అంటాం అనమాట. నోడ్ అంటే జస్ట్ నథింగ్ బట్ సెంట్రల్ డివైస్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ బి, ఇది బి, ఇది సి, డి, ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది బితో మాట్లాడాలన్నా దీని ద్వారానే, ఈ మిడిల్ డివైస్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ ఏ వచ్చేసి సిపిసితో మాట్లాడాలంటే కూడా మిడిల్ నెట్వర్క్ త్రూ కమ్యూనికేట్ చేస్తుంది. అలానే డి కానివ్వండి, అలానే ఈ కానివ్వండి, అలానే ఈ కానివ్వండి. సో మొత్తం అన్నీ ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మిడిల్లో ఒక డివైస్ ద్వారా అవి కమ్యూనికేట్ చేస్తున్నాయంటే దాన్ని మనం ఏమంటామంటే స్టార్ టోపాలజీ అంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రింగ్ టోపాలజీ గురించి అయితే తెలుసుకుందాం. రింగ్ టోపాలజీ ఏంటంటే, ఇప్పుడు మన ల్యాప్టాప్, మన పీసీ ఉంది, మన పీసీ ఇంకో పీసీతో కమ్యూనికేట్ అయ్యింది, ఓకేనా. అదే పీసీ ఇంకో పీసీతో కనెక్ట్ అయ్యింది, ఓకేనా. అదే ఇంకో పీసీతో కనెక్ట్ అయ్యింది, అలా ఇంకో పీసీతో కనెక్ట్ అయ్యింది, ఓకేనా. ఇలా కనెక్ట్ అయితే ఆ టోపాలజీని ఏమంటామంటే మనము రింగ్ టోపాలజీ అంటాం. అంటే ఒక డివైస్కి 2 ఎండ్స్, ఈ ఎండ్స్ అంటామే దాన్ని మనం ఏమంటాం 2 నోడ్స్ అంటాం, ఓకేనా. ఒక డివైస్కి 2 నోడ్స్తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రింగ్ టోపాలజీ అని అయితే అంటాం. ఇప్పుడు ఫుల్ మెష్ టోపాలజీ గురించి అయితే మాట్లాడతాం, ఓకేనా. సో ఫుల్ మెష్ టోపాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఒక డివైస్ ఉంది, ఇక్కడ 4 పీసెస్ ఉన్నాయి, ఓకేనా. ఈ 4 పీసెస్ ఈ మిడిల్ సెంట్రల్ డివైస్తో అయితే కనెక్ట్ అయి ఉంది. సో దీన్ని మనం ఏమంటాము, మామూలుగా మనకు తెలిసినంతవరకు
స్టార్ టోపాలజీ అంటాం, అవునా? సో ఈ స్టార్ టోపాలజీ కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈపీసీ డైరెక్ట్గా ఈపీసీతో కమ్యూనికేట్ చేయడానికి ఒక కనెక్షన్ ఇస్తాం, ఈపీసీతో కనెక్ట్ అయ్యడానికి ఒక కనెక్షన్ ఇస్తాం, ఈపీసీ ఇంకో పీసీతో కనెక్ట్ అయ్యడానికి ఇంకో కనెక్షన్ ఇస్తాం, ఈపీసీ ఈ కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఇంకో కనెక్షన్ ఇస్తాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటంటే అంటే ఈపీసీతో మాట్లాడచ్చు, ఈపీసీతో మాట్లాడచ్చు అట్ ఏ టైం, లేదంటే ఇట్లా డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు, లేదంటే ఇట్లా కూడా వెళ్ళచ్చు. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఫుల్ మెష్ టోపాలజీ అని అయితే అంటాం. మనమైతే టోపాలజీస్ కాన్సెప్ట్ అయితే క్లియర్ చేసుకున్నాం. కానీ మనకి ఎందుకు ఈ టోపాలజీ అంటే, ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ని బిల్డ్ చేస్తాను అనుకుందాం, సరేనా? మీకు ఒక ప్లాన్ వచ్చింది, ఒక బిల్డింగ్ ప్లాన్ క్రియేట్ చేయమని. మీరు డైరెక్ట్గా నాకు ప్లాన్ వచ్చింది కదా అని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి బిల్డింగ్ కట్టారు కదా. సో దానికంటూ ఒక ప్లానింగ్, ఒక డిజైనింగ్ ఉంటుంది. సో టోపాలజీ అంటే నథింగ్ బట్ అండ్ డిజైన్, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. ఆ కంపెనీకి నాకు ఒక నెట్వర్క్ చేయమని చెప్పేసి నేను మీకు చెప్పాను. యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్గా మీరేం చేస్తారంటే మీరు ఒక డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసి ఆ కంపెనీకి ఇస్తారు, ఓకేనా? ఆ డిజైన్ ఏంటంటే నథింగ్ బట్ ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ డయాగ్రామెటిక్ ఫామ్ ఆఫ్ టోపాలజీ అనమాట. ఆ టోపాలజీ ఇస్తే వాళ్ళకి అది నచ్చితే ఓకే ఇలా మీరు మా నెట్వర్క్ని బిల్డ్ చేయండి అని చెప్తే వాళ్ళు అలా బిల్డ్ చేస్తారనమాట. సో అది జస్ట్ నథింగ్ బట్ అండ్ టోపాలజీ నథింగ్ బట్ అండ్ డిజైన్, ఓకేనా? టోపాలజీ అంటే డిజైన్ అనమాట. మీరు ఎలా అయితే ఒక కన్స్ట్రక్షన్కి ముందుగా మీరు ఒక ప్లానింగ్, ఒక డిజైన్ అయితే ఏదైతే చేస్తారో సేమ్ అలానే ఇక్కడ మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కూడా మనకంటూ ఒక డిజైన్ కావాలా. ఆ డిజైన్ మనం ఏమంటామంటే టోపాలజీ అంటాం. ఇప్పుడు మనము ఫిజికల్ లేయర్ ఫంక్షన్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి. మీ ల్యాప్టాప్ ఇలా ఇంకో డివైస్తో కనెక్ట్ అయి ఉంది. మీ దగ్గర ఒక మూవీ ఉంది, ఓకేనా? ఈ మూవీ నేనేమన్నాను, మామూలుగా కమ్యూనికేట్ చేసేదానికి మనం ఓఎస్ఏ మోడల్ యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ ఫిజికల్ లేయర్ ఫంక్షన్ ఏంటంటే ఇది ఉంది కదా, మీకు ఈ మూవీని కంప్యూటర్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. అంటే 1 0 0 1 0 1 0 అని చెప్పి బైనరీ ఫార్మాట్లోకి అయితే మారుస్తుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా డేటా అనేది 1010గా ఎక్కడ కన్వర్ట్ అవుతుందంటే అది మీకు ఈ ఫిజికల్ లేయర్లో అయితే కన్వర్ట్ అవుతుంది, ఓకేనా? అంటే మీ యాక్చువల్ డేటా అనేది కంప్యూటర్ ఫార్మాట్ అంటే 10101గా ఫామ్ చేస్తుంది. అది దీని ఫస్ట్ ఫంక్షన్, ఫిజికల్ లేయర్ ఒక ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏరా అంటే ఇప్పుడు ఈ డేటా ఉందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100010 ఇది ఒక డేటా. సో ఇదే మన మూవీ ఫైల్, ఓకేనా? సో ఇప్పుడు ఈ డేటాని ఇది ఒక వైర్ ఓకేనా? ఇక్కడ మీ ఫ్రెండ్ పీసీ అయితే కనెక్ట్ అయ్యింది, ఓకేనా? ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ 1010 ఫామ్ ఉంది. ఈ డేటాని వైర్లోకి ఎలా పంపిస్తాం అర్థం చేయడానికి ట్రై చేసుకోండి. ఈ డేటాని ఈ వైర్లోకి ఎలా పంపిస్తాం? 10101గా ఫ్లో అవుతుంది కదా. సో ఈ డేటాని ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది, ఓకేనా? ఎలక్ట్రికల్ సిగ్నల్గా ఫిజికల్ లేయర్ మార్చి, ఓకేనా, అది ఇలా ఆ వైర్ త్రూ ఇలా ట్రావెల్ అయ్యి మీ ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసరికి అది మళ్ళా 10101001గా మారి, సో దాని తర్వాత ఈ 1010 కన్వర్ట్ అయిపోయి మళ్ళీ మీ మూవీ ఫార్మాట్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఇంకో సెకండ్ ఫంక్షన్ ఏంటి, మన డేటాని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది ఫిజికల్ లేయర్, ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటి, మన డేటాని బైనరీగా మారుస్తుంది. సెకండ్ థింగ్, ఆ బైనరీగా మార్చిన దాన్ని ఎలక్ట్రికల్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసి అటుపక్క యూజర్స్కి అయితే పంపిస్తుంది. అది ఫిజికల్ లేయర్ ఒక ఫంక్షన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు గుర్తుండాలి, ఓకేనా? సో అది ఆ 2 ఫంక్షన్స్ మాత్రమే ఫిజికల్ లేయర్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము కనెక్షన్ మీడియం గురించి అయితే మాట్లాడుకుందాం. సో కనెక్షన్ మీడియంలో మనకి బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి. కామన్గా వాడే కనెక్షన్ మీడియం అంటే నథింగ్ బట్ వైర్స్ అనమాట, ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ వైర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్టీపీ, సెకండ్ వన్ యూటీపీ, ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైబర్ ఆప్టిక్. ఓకేనా? ఈ ఎస్టీపీ, యూటీపీ, ఫైబర్ ఆప్టిక్ అంటే ఇవంతా ఏంటంటే నథింగ్ బట్ అండ్ కేబుల్. మనకు ల్యాన్ కేబుల్ అని ఉంటుంది కదా. సో ఒకవేళ
ఇక్కడ మీకు ఇమేజ్ కావాలంటే నేను ఎక్కడైనా సైడ్లో ఎక్కడైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే నేనైతే యాడ్ చేసి పెట్టేస్తాను. ఓకేనా. ఎస్టీపీ ఏంటంటే షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనమాట. షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటే మీకు ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్కి ఒక ఏమంటాము ఒక షీల్డ్ లాగైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ షీల్డ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి కదా, వోల్టేజ్ ఏదైనా అయితే మీ డేటా అనేది ఈ వైర్స్ ద్వారా లోపల ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్ వల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతుంది. అంటే డేటా అనేది సెండర్కి రిసీవర్కి రిసీవ్ అవ్వకపోవచ్చు, అప్పుడప్పుడు డేటా అనేది లాస్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మన వాళ్ళు ఒక షీల్డ్ అయితే కోటెడ్ చేస్తాడు ఆ వైర్స్కి అంతా. సో దాన్ని ఏమంటామంటే షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటాం. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అంటే షీల్డ్ లేకుండా ఉండే వైర్స్ని ఏమంటామంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ వైర్స్ అంటాం. ఇంకా మూడోది వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు నేను యుఎస్ఏలో ఉన్నాను. యుఎస్ఏ ఇది ఇండియా అనుకుంటే, ఈ యుఎస్ఏ నుంచి ఇండియాలోకి మనం ఒక కనెక్షన్ ఇస్తామన్నాం కదా, వైర్ కనెక్షన్. ఆ వైర్ కనెక్షన్ ఏమంటామంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటాం. ఓకేనా. ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇప్పుడు మనం కనెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. కనెక్టర్స్లో మనకి ఏవేవి ఉన్నాయంటే RJ11, RJ45. ఈ కనెక్టర్స్ ఏంటి అని మీరు అనుకుంటే, ఇది మీ పీసీ, ఇది మధ్యలో ల్యాన్ కేబుల్, ఇది ఇంకో పీసీ. మీరు ఈ వైర్ ఉంటుంది, ఈ వైర్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం. ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎస్టీపీ, యూటీపీ, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అని ఈ వైర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వైర్కి ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దానికంటూ ఒక బటన్ ఉంటుంది. అంటే బటన్ అనుకోకూడదు, అక్కడ ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే దాని కనెక్టర్ అంటాం. ఆ కనెక్టర్స్లో మనకు ఉండేవి 2 టైప్స్. ఒకటి వచ్చి RJ11 అని, ఇంకోటి వచ్చేసి RJ45. RJ11 ఎక్కడ యూజ్ చేస్తాము, టెలిఫోన్స్ ఉంటాయి కదా, ల్యాండ్ లైన్స్ వాటిలో మనం RJ11 అనేది యూజ్ చేస్తాం. RJ45 ఎందుకు యూజ్ చేస్తాము, ఒక డివైస్ని ఇంకో డివైస్తో కనెక్ట్ చేయడానికి మనం RJ45 కనెక్టర్ అయితే మనమైతే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పీసీ ఉంది, నా పీసీ ఉంది. సో ఇప్పుడు నేను ఈ కనెక్షన్ చేశానంటే ఈ కనెక్షన్, ఈ వైర్ ఏ వైర్ అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది ఎస్టీపీ కానివ్వండి, యూటీపీ కానివ్వండి, లేదంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అయినా ఉండొచ్చు. సో అలానే ఈ ఎడ్జ్లో మనం ఏది కనెక్ట్ చేస్తామో RJ45 కనెక్టర్ అయితే యూజ్ చేస్తాం. సో వీటి గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. సో అందుకే ఫిజికల్ లేయర్లో ఇవన్నీ ప్రజెంట్ ఉంటాయి. సో ఫిజికల్ లేయర్లో మనం డిస్కస్ చేస్తాం, ఇవన్నీ ప్రజెంట్ ఉండవు, మనం డిస్కస్ చేస్తాం. అంటే మనం అంటూ మన అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి మనం లేయర్స్గా డివైడ్ చేస్తాం. సో ఎగ్జాక్ట్గా ఇలానే పోతుందంటే ఇలా పోదనమాట. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, మన డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, మన హ్యూమన్కి అండర్స్టాండ్ అయ్యేదానికి మన వాళ్ళు ఇలాంటి లేయర్స్ని అయితే క్రియేట్ చేశారనమాట. సో ఇది కనెక్టర్స్ గురించి. సో స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ ఏంటంటే, ఇది మీ వైర్ కదా, మీ వైర్ లోపల ఇంకో చిన్న వైర్స్ అయితే ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇది మీ పీసీ, ఇది మీ కనెక్టర్, అంటే RJ45 అని పెట్టేసుకుంటున్నాను. ఇటుపక్క ఇది మీ కనెక్టర్, ఇది కూడా RJ45. ఈ RJ45 లోపల మీకు ఏవైతే వైర్స్ ఉంటాయో దానికంటూ మనం ఒక కలర్ కరెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. కలర్ కరెక్షన్స్ చేయాలి. సో వాటిని ఒకవేళ కలరు అంటే స్ట్రైట్ కేబుల్కి ఇది అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అంత ఏం వాడడం లేదు ఈ కలర్ కరెక్షన్స్ అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద కేబుల్స్ మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఈ స్ట్రైట్ కేబుల్ ఏం చేస్తుందంటే, మీ దగ్గర పీసీ ఉంది, పీసీ ఇంకోటి స్విచ్ ఉంది, రౌటర్ ఉంది అనుకుందాం. పీసీ టు రౌటర్ అనుకుందాం. అంటే డిఫరెంట్ డివైసెస్, అంటే పీసీ నుంచి ఇంకో డివైస్కి మీరు కనెక్ట్ చేయాలంటే స్ట్రైట్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఆ స్ట్రైట్ కేబుల్ ఏంటంటే ఈ లోపల కలర్ కరెక్షన్స్ ఉంటాయి. ఈ కలరు మార్చినామంటే అది స్ట్రైట్ కేబుల్ అవుతుంది. సో RX, TX అవన్నీ ఉంటాయి. సో దాని గురించి నేను ఎక్కువ డీప్గా అయితే పోను, ఎందుకంటే ఇప్పుడు అది అంత అవసరం కూడా లేదు, ఎవరు వాడడం లేదు కూడా. మీకు స్ట్రైట్ కేబుల్ అంటే జస్ట్ ఒక పీసీ అంటే ఒక డివైస్
కేబుల్ని ఇంకో డిఫరెంట్ డివైస్తో కనెక్ట్ చేయాలంటే దానికి మనం స్ట్రైట్ కేబుల్ కలర్ కరెక్షన్ అయితే యూజ్ చేస్తాం. అదే క్రాస్ కేబుల్ అంటే పీసీ టు పీసీ, ఒక పీసీ ఇంకో పీస్తో కనెక్ట్ చేయాలంటే క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం. అలానే స్విచ్ ఉంది కదా, స్విచ్ టు స్విచ్ కనెక్ట్ చేయాలంటే క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం. రౌటర్ టు రౌటర్ క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం. ఇది జస్ట్ మీకు తెలియాలని చెప్పాను. ఓకేనా. ఒకప్పట్లో మనకి కలర్ కరెక్షన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఒక కేబుల్లో మనమే కలర్ కరెక్షన్స్ చేసి మనమే కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగానే మనము ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు కాదు. సో అది స్ట్రైట్ కేబుల్ గురించి, క్రాస్ కేబుల్ గురించి. సో అలానే మనకి రోల్ ఓవర్ కేబుల్ అయితే ఉంది. రోల్ ఓవర్ కేబుల్ ఏంటంటే ఇది ఒక కన్సోల్ పోర్ట్ అనమాట. కన్సోల్ పోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌటర్ అనుకోండి. రౌటర్ కంటే ఒక కన్సోల్ పోర్ట్ ఉంది. ఫస్ట్ టైం యాక్సెస్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము అనమాట. ల్యాన్ కేబుల్ పెట్టి మనము యాక్సెస్ చేయలేము, ఎందుకంటే రౌటర్ని ఫస్ట్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కన్సోల్ పోర్ట్ అంటాము, రౌటర్లో ఉంటుంది. నేను అది మీకు ఫోటో కూడా మీకు చూపిస్తాను రౌటర్స్ గురించి మాట్లాడినప్పుడు. ఈ కన్సోల్ పోర్ట్లో నుంచి ఫస్ట్ మన పీసీకి అయితే కనెక్ట్ చేసుకున్నాక మనకి యాక్సెస్ వస్తుంది కదా, కానీ కన్సోల్ పోర్ట్తోనే చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ కేబుల్స్ ఉంటాయి కదా, ల్యాన్ పోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ల్యాన్ పోర్ట్స్ మనం కమ్యూనికేట్ చేయలేము. సో ఇప్పుడు మీకు ఏం తెలియదు ల్యాన్ పోర్ట్స్ గురించి, నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం డైరెక్ట్గా నార్మల్గా రౌటర్స్ని మనం కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాము, ల్యాన్ కేబుల్ ద్వారా మనము మన ల్యాప్టాప్తో లేదంటే మన పీసీతో కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే దానికి ముందు మనం రౌటర్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఆ కాన్ఫిగర్ చేయాలంటే ఎలా చేస్తాము, ల్యాన్ కేబుల్తో అయితే కాన్ఫిగర్ చేయలేం కదా. సో ల్యాన్ కేబుల్ ఆ రౌటర్ని కాన్ఫిగర్ చేయాలంటే కన్సోల్ పోర్ట్ అనేది మనమైతే యూజ్ చేస్తాం. ఆ కన్సోల్ పోర్ట్కి డెడికేటెడ్ కేబుల్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే రోల్ ఓవర్ కేబుల్ అంటాం. సో ఆ విధంగా మనము ఆ కేబుల్ యూజ్ చేసుకొని మనం రౌటర్ని కాన్ఫిగర్ చేసి, ఆ రౌటర్కి ఒక కాన్ఫిగర్ చేశాక మనం ల్యాన్ కేబుల్ నుంచి వేరే డివైజెస్కి ఏదైనా కమ్యూనికేట్ అవ్వడానికి మనం చేయొచ్చు అనమాట. సో ఇది రోల్ ఓవర్ కేబుల్ గురించి. సో ఫ్రెండ్స్, ఇంకా ఫిజికల్ లేయర్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి MDIX. ఓకేనా. ఈ MDIX ఏంటంటే మీడియం ఇండిపెండెంట్ ఇంటర్ఫేస్ అని. నేను ముందు చెప్పాను మనం స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ యూజ్ చేస్తామని. సో దానికి రీప్లేస్మెంట్గా ఇది తీసుకొని వచ్చారు. సో ఇదేం చేస్తుంది, మీ కేబుల్ స్ట్రైట్ కేబుల్ అయినా కానివ్వండి, మీ కేబుల్ క్రాస్ కేబుల్ అయినా కానివ్వండి. ఓకేనా. ఈ డివైస్ నుంచి ఈ డివైస్ రౌటర్ అనుకోండి, ఈ MDX వల్ల యూజ్ ఏంటంటే మనం కనెక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది కమ్యూనికేట్ అయితే అయిపోతుంది. సో ఇప్పట్లో మనం ఏ కేబుల్, ల్యాన్ కేబుల్ ఏది యూజ్ చేసినా ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అవుతుంది. ఎందువల్ల అంటే అది ఈ ఫ్యూచర్ వల్ల, MDX ఫ్యూచర్ వల్ల. సో అది ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఫిజికల్ లేయర్ గురించి. సో ఫస్ట్ మనం టోపోలజీ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత టోపాలజీలో ఎన్ని టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉన్నాయి, అవన్నీ ఏవేవి ఉన్నాయి, బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ఫుల్ మెష్ టోపాలజీ గురించి అయితే మనమైతే మాట్లాడుకున్నాం. సో సెకండ్ వచ్చేసి ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫంక్షన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా నెట్వర్కింగ్ ఇంటర్వ్యూ ఇస్తే మీకు డైరెక్ట్గా అడిగేది డేటా లింక్ లేయర్ ఒక ఫంక్షన్ చెప్పు, ఫిజికల్ లేయర్ ఒక ఫంక్షన్ చెప్పు అనేసి. ఫంక్షన్స్ ఏంట్రా అంటే మనం అయితే డిస్కస్ చేసాం. సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి మన డేటాని బైనరీగా మార్చేది. సో సెకండ్ వచ్చేసి ఆ డేటాని, ఆ బైనరీగా ఉండే డేటాని ఎలక్ట్రికల్ సిగ్నల్ త్రూ కేబుల్ ద్వారా కనెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో కనెక్టర్స్ గురించి అయితే మనమైతే మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత కేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత మనం MDIX గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మీకైతే ఫిజికల్ లేయర్లో ఉంటాయి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా అడిగితే కూడా, సో ఇది ఫంక్షనాలిటీ ఫిజికల్ లేయర్ వచ్చి హార్డ్వేర్ అండ్ టోపాలజీస్ కనెక్ట్ చేస్తుంది. హార్డ్వేర్ అంటే ఏంటంటే ఇవంతా హార్డ్వేర్సే కదా, ఈ కనెక్టర్స్, కేబుల్స్. ఓకేనా. ఇవన్నీ హార్డ్వేర్స్ గురించి, హార్డ్వేర్ అండ్ టోపాలజీస్ గురించి. అండ్ ఫిజికల్ లేయర్ ఫంక్షన్ అడిగితే ఫంక్షన్స్ అయితే మనం చెప్పాలి అంటే ఇట్ సెండ్స్ అండ్ రిసీవ్స్ బిట్స్ ఇన్ ఏ మీడియం. బిట్స్ అంటే నథింగ్ బట్ 1010. ఓకేనా. ఫంక్షన్ అనేది ఇదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫిజికల్ లేయర్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ లేయర్, సో డేటా లింక్ లేయర్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. సో ఫిజికల్ లేయర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, కేబుల్స్,
కనెక్టర్స్ మనము కనెక్ట్ చేస్తామే అది దేని కిందకి వస్తుంది, ఫిజికల్ లేయర్ కిందకి వస్తుంది. సో అలానే డేటా లింక్ లేయర్లో ఇంకోటి ఉంది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కింద గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.